Hi guys, welcome to my channel Amani Naresh. ఈ వీడియోలో మేము రీసెంట్గా ట్రావెల్ చేసిన హైదరాబాద్ టు మనాలి ట్రిప్ గురించి షేర్ చేస్తున్నా. ఇది టోటల్ 5 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మా ట్రావెల్ బ్లాగ్ అంతా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇది డే 1 వీడియో. మేము ఢిల్లీకి ఎలా రీచ్ అయ్యాం, ఢిల్లీలో ఏమేం ప్లేసెస్ చూసాం, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాం. మేమైతే హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాం. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7:45కి, ఒక 1 hour బిఫోరే ఉండాలి కదా. సో మేము మార్నింగ్ 5 o'clock కల్లా జేబీఎస్ బస్ స్టాండ్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడ నుంచి పుష్పక్ అని గవర్నమెంట్ బస్సెసే ఉంటాయి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. సో ఇవి చాలా ప్లేసెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మాకైతే జేబీఎస్ దగ్గర, సో అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. మాకైతే జేబీఎస్ టు ఎయిర్పోర్ట్ వరకు 300 rupees per person ఛార్జ్ చేశారు. అండ్ బస్ అయితే ఇలా ఉంటుంది. లగేజ్ అది పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఉంటుంది, అండ్ మనం కూర్చోడానికి కూడా సపరేట్గా. నాదైతే ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకా ఒక 1 hourలో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ లోపలికి వెళ్ళగానే మా లగేజ్ ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకోవడానికి అక్కడ వెయింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ చూసుకున్నా. ఇక్కడ ఈ మెషిన్స్లో మన పిఎన్ఆర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మన బోర్డింగ్ పాస్ వస్తుంది. దాంట్లో మన గేట్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ అయ్యాక మా గేట్ నెంబర్ వైపు స్టార్ట్ అయ్యాం. ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మాకు ఫ్లైట్కి టైం ఉంది కదా అని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫైనల్ కాల్ కన్నా ముందే వెళ్ళి ఫ్లైట్ ఎక్కేస్తే మంచిదని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. Finally, na first flight. So happy and so excited. ఇక్కడ ఢిల్లీ రీచ్ అయిపోయాం. చాలా ఎంజాయ్ చేశాను నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మేము ఢిల్లీ రీచ్ అయ్యేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. మెట్రో కోసం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్లోంచే మెట్రోకి వే ఉంటుంది. ఢిల్లీలో ఏ ప్లేస్కైనా మెట్రోలో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అందుకనే మెట్రో పక్కనే ఉంది కదా అని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ఎల్లో లైన్ రీచ్ అవ్వాలి. మనకి ఒకవేళ ఏ లైన్ రీచ్ అవ్వాలి, ఏ మెట్రో ఎక్కాలి, ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఇలా ఏమైనా తెలియకపోతే వాళ్ళని అడిగితే అక్కడ చెప్తారు. ఢిల్లీ మెట్రో మ్యాప్ కూడా గూగుల్లో అవైలబుల్ ఉంటుంది. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళడానికి ఏ లైన్ రీచ్ అవ్వాలి, ఏ స్టేషన్లో దిగాలి, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది చూసుకుని అయినా సరే మెట్రోలో ఈజీగా ట్రావెల్ చేసి తక్కువ ఛార్జెస్తో చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మేము ఎల్లో లైన్ కదా రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఎల్లో ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఫాలో అయితే మేము ఆ స్టేషన్కి రీచ్ అవుతాం. మేము ప్లాట్ఫామ్లో ఒక 2 or 3 minutes వెయిట్ చేసాం అంతే. మేము ఎక్కాల్సిన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. ఢిల్లీలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి మనం కవర్ చేయడానికి. మేము కూడా చాలా చూద్దామని ప్లాన్ చేసుకున్నాం, బట్ మాకు కొన్ని ఇష్యూస్ వల్ల టైం సరిపోలేదు. మేము ఫస్ట్ చూసిన ప్లేస్ అయితే అక్షరధామ్ టెంపుల్.
ఇక్కడ ఫోన్స్, కెమెరాస్ ఇలాంటివి అయితే అస్సలు అలౌ చేయరు. సో వీడియో తీయడానికి కొంచెం కష్టమైంది. ఇక్కడ మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ బ్యాగేజ్ కూడా పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఈ అక్షరధామ్ టెంపుల్లో స్వామి నారాయణ్ని పూజిస్తారు. అండ్ దానితో పాటు రాధాకృష్ణుల విగ్రహాలు, సీతారాముల విగ్రహాలు ఇలా చాలా ఉన్నాయి. ఇది డే టైం కన్నా నైట్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. లైట్ షోస్ ఇవన్నీ ఉంటాయి. మీకు వీలైతే మాత్రం నైట్ టైం విజిట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. టెంపుల్ చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. ఈవెన్ టెంపుల్లో ఉన్న చిన్న చిన్న పిల్లర్స్ మీద ఉన్న చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. టెంపుల్ ఏంటంటే మనకి చూడడానికి ఒకదానిలాగే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక చాలా మందిరాల్లో ఉంటాయి. ఒక్కో అద్భుతం. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్కి రిలేటెడ్ బుక్స్, ఎగ్జిబిషన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా మా దర్శనం అంతా అయ్యాక కొంచెం ఫుడ్ తినేసి బయటకు వచ్చి మా లగేజ్ తీసుకున్నాం. ఇది లార్జెస్ట్ హిందూ టెంపుల్. గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. ఢిల్లీలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో, ఢిల్లీలో ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, కొంచెమైనా యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.